ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ బెహరా. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహరా కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం ప్రకృతి వైపరీత్యాలు, ప్రజలు చేపట్టవలసిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహరా అధ్యక్షతన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ అందిస్తున్న సేవలను గురించి బెహరా వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దాపురం రెవెన్యూ తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్ఐ మౌనిక, అగ్నిమాపక ఇన్స్పెక్టర్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. అత్యవసర పరిస్థితుల్లో చేపట్టవలసిన జాగ్రత్తలను వివరిస్తూ బెహరా ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మరి మీరు చూడండి. అందుకే సార్ వస్తారు అనమాట. సార్ మీకు ఏం పేరు? మీకంతా అవగాహన పెరిగి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఇది ఎంత మీరు పాల్గొంటే అంత బాగుంటుంది. మీకు కూడా అక్కడ ఉంటే నవ్వుకోవడానికి బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా ఈజీగా తీసుకెళ్ళచ్చు, అవునా? అదేవిధంగా అయితే బ్లాంకెట్ వర్క్ చేశారు కదా, ఇంకో మెథడ్ ఉంది. మన దగ్గర రైస్ బ్యాగ్స్ ఉంటాయి, వాడుకున్న తర్వాత ఉండే బ్యాగ్స్, ఖాళీ ఎంటీ బ్యాగ్స్ ఉంటాయి కదా. సో వీటికి ఏంటంటే ఒకవైపు వాడు ఉంటుంది, రెండో వైపు రెండు హోల్స్ పెట్టుకోండి. ఒక రెండు హోల్స్ అనేవి చిన్న కన్నాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత సేమ్ అటువంటి పైప్స్ ద్వారా లోపల పెట్టి దీని ద్వారా కూడా మనం స్ట్రక్చర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మన దగ్గర స్ట్రక్చర్స్ అవైలబుల్ లేనప్పుడు, అంబులెన్స్ దగ్గర లేనప్పుడు, మెడికల్ స్టాఫ్ లేనప్పుడు మన దగ్గర దొరికే వస్తువులతో ఏ విధంగా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రయోజనం ఏంటంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, సిటీలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఎక్కడైతే కొంచెం గ్రామాలు లోపలికి ఉంటాయో, కొండల దగ్గర ఉంటాయి కదా, వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి. ఏ నదులు క్రాస్ చేసే వాళ్ళకి ఈజీగా ఇటువంటి పెట్టుకొని ఈజీగా క్యారీ చేసుకొని వాళ్ళని హాస్పిటల్ కానీ బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఊళ్ళో చెప్పగలరా లేదా? ఇవన్నీ చెప్పడానికి కారణం అదే. మీరు వెళ్ళి చెప్తారా? ఎందుకంటే అన్ని దగ్గర మేము రాలేము. ప్రసాద్ గారి మీరు క్లాస్ కూడా పట్టట్లేదు, మీరు అన్ని నవ్వుతున్నారు. ఈ విధంగా క్యారీ అనేది ఈజీగా చేయొచ్చు. మీరు సంఖ్య సిరిగిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా అంత ఈజీగా ఏమవుతుంది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా రాలేని పరిస్థితుల్లో, లేదంటే ఎవరు ఇరికిపోయారు, ఎందుకంటే వాళ్ళు వదిలేసి మనం వెళ్ళిపోలేం కదా. అందుకని బయట కౌంట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు వచ్చారా లేదని తెలుసుకోవడం కోసం. కాపాడడం అనేది అందరికీ తెలుసు. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు దగ్గరలో, మనం వెళ్ళి హాస్టల్ వెళ్ళి కాపాడి వచ్చేస్తాం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో మనం కరెక్ట్గా ఉపయోగించకపోతే వాళ్ళని కాపాడడానికి వెళ్ళి మనం కూడా దానిలో ఇరికిపోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఏ విధంగా చేయాలి? ఒక మనిషిని తీసుకురావడానికి ఏంటంటే జరిగే ప్రమాదం బట్టి ఆధారపడి ఉంటుంది. దెబ్బలు తగిలిన వ్యక్తులు ఏంటంటే, సపోజ్ ఎవరికైనా చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలు అయినప్పుడు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇండియల్గా మనం క్రాడిల్ క్యారీ అంటారు దాన్ని. అదేమంటారు? క్రాడిల్ క్యారీ అంటే ఇంకేం లేదు, మనం చేతులు పట్టుకొని తీసుకొచ్చేస్తాం. ఈ విధంగా పట్టుకొని ఆ మనిషిని తీసుకొని బయటకు వచ్చేస్తాం, ఈజీగా చేస్తాం. అదే పెద్దవాళ్ళు అనుకోండి, మనం ఈజీగా క్యారీ చేయలేము. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకురావాలి? అయితే 2 హ్యాండ్ క్యారీ అంటారు. లాక్ చేయడం అనేది ఎప్పుడు కూడా లాక్ చేయడానికి మన రిస్ట్ పట్టుకోకూడదండి. ఈ విధంగా రిస్ట్ అనేది చూపిస్తాం. అలా పట్టుకోవడం ద్వారా వాళ్ళు ఉండడం అనేది స్లిప్ అవుతూ ఉంటారు. సో దాని ద్వారా అది ఊడిపోయి పడిపోతాడు మనిషి. సో దాని ద్వారా ఏంటంటే ఇంకా ఇంజూరీ అవుతాడు. సో ఈ విధంగా లాక్ చేసుకోవాలి. లాక్ చేసి
ఎవరైతే మనిషి ఉన్నారో మనం కింద వంగి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు బయటకు. అది అంటే ఎప్పుడు జరుగుతుంది? ఎవరైతే ఇరిగిపోయారో వాళ్ళని బయటకు తీసుకురావడం కోసం. జరిగిన వెంటనే చేయాల్సిన పని నేను చెప్పాను. అయితే ఇదే విధంగా కొంచెం మనిషి పూర్తిగా నడవలేకపోతున్నాడు, 2 కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, ఏదైనా దెబ్బలు కొంచెం గట్టిగా తగిలాయి, లేదంటే వెనక బ్యాక్ ముందు ఇంజూర్ అయింది. అప్పుడు ఏ విధంగా క్యారీ చేయాలి? 4 హ్యాండ్ క్యారీ అంటారు దీన్ని. అంటే తిరిగి మనిషి పూర్తిగా లేపు తీసుకురావాలన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా లాక్ చేసి ఇక్కడ తను ఈజీగా కూర్చోవచ్చు. తనకేంటంటే పూర్తిగా ఏమి నొప్పి లేకుండా ఈజీగా బయటికి తీసుకురావాలి. ఈ విధంగా బయటికి ఈజీగా తీసుకురావచ్చు మనం. దీని ద్వారా కూడా మనిషికి ఏమి ఇబ్బంది ఉండదు. మనం ఎంత దూరమే తీసుకురావచ్చు. ఒక బిల్డింగ్ నుంచి పైనుంచి కింద తీసుకొస్తున్నాం, ఏదైనా మెట్లు దిగుతున్నాం, అలాంటప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పేది ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది మెట్లు దిగేటప్పుడు, కానీ ఇది ఈజీగా ఉంటుంది.